నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. కానీ ఇప్పుడు మీ మాస్టర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ అందరు ఇండస్ట్రీ వాళ్ళందరినీ వీక్ లో ఒక 4-5 ఫ్యామిలీస్ కి టైం ఇస్తున్నారు అనుకుంటా కదా, వెళ్ళి కలిసి వచ్చారా? ఆఫ్టర్ 6 అలాగా ఈజ్ మీటింగ్, లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే. తను నేను అబ్జర్వ్ చేసినంత వరకు తన వర్క్ హౌస్ లో కూడా ఎవరిని పెద్దగా ఎంకరేజ్ చేయడం మీట్ చేయడం చేయట్లేదు. వర్క్ హౌస్ లో తను ఎక్స్ట్రీమ్ గా వర్క్ చేస్తున్నాడు. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనం కూడా ఎన్ని రోజులు వచ్చి మనకు తెలిసిన వాళ్ళని వచ్చేసి ఉండండి అంటాం. ఏదో ఒక టైంలో చూసేయాలి కదా. అవును, డెఫినెట్. ఏదో ఒక టైం ఇస్తున్నాడు, 5 minutes అంతే. ఏ ఒక ఆర్టిస్ట్ వెళ్ళి ఆయనతో రోజులు కూర్చున్నంతే ఏం లేదు. అక్కడ వెళ్తున్నారు, 5 minutes ఆయన విష్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గ్రేట్నెస్ కి నిజంగా హ్యాట్స్ అప్. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని పిలవటం తప్పేం లేదు. వాళ్ళకి ఒక విషెస్ చెప్పాలని ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది కదా. ఎక్కడో ట్విట్టర్ లో ట్వీట్ చేసే కన్నా డైరెక్ట్ గా బుక్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకన్నా ఆయనకు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది గ్రేట్. లాస్ట్ దాకా సోషల్ మీడియాలో మాట్లాడకుండా డైరెక్ట్ గా వస్తున్నారు కదా. అవును అవును, చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిన్న మా ఇంటి బంగారం సమంత గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. కీర్తి సురేష్, సిమ్రాన్ గారు ఫ్యామిలీ. చాలా హ్యాపీ అనిపించింది. మీకు తెలిసింది అంతే, చెన్నైలో చిన్న ఆర్టిస్ట్ నార్మల్ గా వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చేస్తున్నారు. ఆయన రమ్మంటున్నాడు, మనం చూడాలా, ఓకే రండి అని ఓకే అవటం, 2 మాటలు మాట్లాడటం, నైస్. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఒక ముఖ్యమంత్రి కదా, ఒక మంత్రి అయితేనే మన వాళ్ళు చాలా 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 టైం లేదు, నాకు తెలియదు, కొంచెం ఒక 6 months ఆగండి, ఒక 1 year అంత సెట్ అవ్వాలి ఇక్కడ అని టైం ఏమన్నా చాలా మందిని చూశాను నేను. బట్ హీఈస్ వెరీ స్వీట్, గ్రేట్. హ్యాట్స్ అప్ టు విజయ్. యాక్చువల్లీ హీఈస్ వెరీ వెరీ స్వీట్. చాలా మందికి తెలియదు. బట్ అనుకున్నారు అందరూ డెఫినెట్ గా ఇన్ని సీట్లు వస్తాయి, సీఎం అవుతారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక నిజం చెప్పనా మీకు, ఎక్కడ చెప్పలేదు, మీతో చెప్తున్నాను. తను యాక్చువల్లీ అపోజిషన్ లీడర్ అవుతారు నేను అనుకున్నాను. బికాస్ 2 లెజెండ్స్ అక్కడ, వాళ్ళు దాటి తమిళనాడే లేదు. వాళ్ళు దాటి రావాలంటే ఎంత ఉండాలి కదా, ఎంత గట్స్ ఉండాలి. నేను అనుకున్నాను ఏం లేదు, ఆయన అపోజిషన్ లీడర్ కూర్చుంటేనే ఆయన విన్. చాలా మందిలో ఆయన అది కూడా అవ్వడం నా దగ్గర. ఏంటి నువ్వు సీట్లే రావు, 5-6 కంటే ఎక్కువ రావు, అపోజిషన్ లీడర్ ఏంటి, నీకు పాలిటిక్స్ గురించి ఏదైనా తెలుసు అన్నారు. నా ఫ్రెండ్స్ నాది అడిగారు, నీకేం తెలుసు పాలిటిక్స్ గురించి అని. నేను చెప్పి నా పాలిటిక్స్ అవసరం లేదు, ఒకరికి జనాలకు చేయాలన్న థాట్ ప్రాసెస్, ఆ హార్ట్ ఉంటే చాలు, వాడికి పాలిటిక్స్ చేయాలి తెలియాలని అవసరం లేదు. అలాగే వచ్చాడు ఇప్పుడు. ఓకే, ప్యూర్ జనాలు లవ్, అవుట్ ఆఫ్ లవ్. నాకు విజయే కావాలని ఓట్ చేశారు. బట్ మహి, నేను గెలిచిన రోజు ఇంకా గెలవలేదు, నేను బిఫోర్ డే వచ్చాను, నేను రిపోర్టింగ్ అక్కడికి వచ్చాను. అసలుకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరికి తెలియదు కూడా, వాళ్ళు ఎవరికి తెలియదు, అసలు డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఒక 60-70 మెంబర్స్ అంతా ఏదేదో పనులు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవరు, లేకపోతే ఇంకొక ఏదో చిన్న షాప్ అతను, లేకపోతే ఎవరెవరో, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరికి 40,000 50,000 మెజారిటీ. సిటీలో అన్ని సీట్లు వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఈసీఆర్ లో శరవణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చేసి చిన్నప్పటి నుంచి విజయ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. అండ్ విజయ్ గారు అన్ని వెల్ఫేర్స్ ఉంటాయి కదా, దానికన్నీ ఆయన. యూ డోంట్ బిలీవ్, తనే హైయెస్ట్ ఓట్స్. ఓకే, అందరి దాంట్లో కంటెస్ట్ చేసిన వాళ్ళ అందరికంటే తనే హైయెస్ట్ ఓట్ కొట్టాడు. హీఈస్ ఎ వెరీ నార్మల్ పర్సన్ ఇన్ ఈసీఆర్. ఓకే, నార్మల్ పర్సన్ హూ లిసన్స్ విజయ్ సార్. విజయ్ సార్ ఇది చేయమంటే జనాలు చేయటం, రావటం, అవే చేసేవాడు ఆయన. దట్ ఈస్ అ పవర్. గ్రేట్. అసలు సింగిల్ మ్యాన్. అసలు ఎవరెవరకు మినిస్టర్లు వచ్చి, ఒక అబ్బాయి మాట్లాడతారు, ఆ అబ్బాయికి మినిస్టర్, కీర్తన, చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, యంగ్ జనరేషన్. కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ నిజంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఒక 20 years ఆయన సీఎం అనేలా అనిపించింది అందరికి. అనయ్య చెయ్యండి అంతే, నేను అంతే అడుగుతాను ఆయన దగ్గర, చేయండి. అండ్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, ఫీజ్ స్ట్రక్చర్ మీద తీసుకున్నారు ఒక డిసిషన్. ఎస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసిషన్స్. ఒక అమౌంట్ పెట్టి ఈ అమౌంట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయకూడదు. ఐ థింక్ 19,000 24,000 ఏదో సమ్ ఏదో చూసాను నేను ఒక ఫిగర్. అన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సేమ్ ఫీజ్ స్ట్రక్చర్. మా హైదరాబాద్ లో 6 లక్షలు 7 లక్షలు ఏంది PP1 PP2 అంటే ఎల్కేజీకి యూకేజీకే 6-7 లక్షలు ఇక్కడ ఒక్కొక్క స్కూల్ ఫీజు. ఇంకా పెంచేసుకోమని మా గవర్నమెంట్ కావాలంటే కూడా చెప్తే కూడా
అట్లాంటి సిస్టమ్ ఎక్కడ రాదు ఇంకా. గ్రేట్ విజయ్ గారు. సో బట్ సీఎం అవ్వక ముందు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, తర్వాత మాస్టర్ లో చేశారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు విజయ్ గారు? మెంటాలిటీ కానీ హిజ్ నేచర్? క్వైట్ వెరీ లవ్వింగ్. ఓకే. తన స్పాట్లో ఉంటే అందరి కళ్ళు తన మీదే ఉంటుంది, అది విజయ్ గారి మీదే ఉంటుంది అందరి కళ్ళు. ఆయనకి అది బాగా తెలుసు. ఒక షాట్ అయిపోతే వెంటనే ఎవరైనా లైట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాగుందా అని అడుగుతాడు. ఈయన అడుగుతాడు. ఓకే. లైట్ మ్యాన్స్, నిజం చెప్తున్నాను, లైట్ మ్యాన్స్ మాత్రమే దే నో ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ లైట్ తీసుకుంటున్నాడు, ఎలా లైట్ మేనేజ్ చేస్తున్నాడు, లైట్ మ్యాన్స్ కి బాగా తెలుసు. ఓకే. నేను చిన్నప్పుడు చాలాసార్లు లైట్ మ్యాన్స్ దగ్గర అడిగేవాడిని. మా నాన్న అడిగేవాడు, బాగా చేస్తున్నారా, బాగుందా, మీకు ఏదైనా చెయ్యాలా, మా నాన్న అడిగేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి అంత జడ్జ్మెంట్ ఉంది లైట్ మ్యాన్స్ కి. అందరు లైట్ మ్యాన్స్ దగ్గర అడుగుతాడు ఈయన, బాగుందా, ఓకే, ఇంకోసారి చేయనా, ఎలా ఉంది, ఇంకా బాగుంది, ఇంకేదైనా చేయాలని అడుగుతాడు. అలాంటి హీరో. అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకునే ఒక హీరో ఆయన. ఓకే. మనం అనుకుంటాం చాలా రిజర్వ్డ్, ఆయన ఏం మాట్లాడు ఎవరి దగ్గర అని చెప్పేసి. పబ్లిక్ లో తెలియని వాళ్ళతో ఆయన పెద్దగా మాట్లాడు, కానీ తెలిసిన వాళ్ళతో ఆయన చాలా స్వీట్గా ఉంటాడు. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు నుంచి కూడా ఫుల్ వైరల్ అవుతుంది త్రిష గారు నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లేకపోతే హోమ్ మినిస్టర్ తమిళనాడుకి, నెక్స్ట్ కీరోల్ ఆమె. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. అంటే ఏంటి అసలు ఇంకా త్రిష గారు నిజంగానే షీ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ విజయ్ సార్ ఫ్రమ్ ఇయర్స్. ఎన్ని సినిమాలు చేస్తారు వాళ్ళిద్దరు, మంచి ఫ్రెండ్స్ గా. సో దే వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ లోపల ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. దాన్నే మనం చూడాలి. దాన్ని దాటి వాళ్ళిద్దరిని జడ్జ్ చేయడానికి మనకు ఆ రైట్స్ లేదు, మనకు ఆ హక్కు లేదు. ఫస్ట్ ఒక ఇండివిజువల్ పర్సన్ని ఇది నువ్వు, ఇదే నువ్వు అని చెప్పడానికి మనకు రైట్స్ లేదు. మన పని మన రోజు ఎవ్రీడే మన ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో చేస్తూనే ఉన్నావు పని. అదే చాలా తప్పు. ఎందుకంటే మొన్నటి వరకు అవును చాలా వరకు చాలా తప్పు కావాలని నేను చెప్తున్నాను కదా. నేను ఉన్నాను, అన్నేం చూస్తున్నాను ఇన్ని రోజుల నుంచి. నాకు ఆయన ఏంటో బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్, నాకు తెలుసు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని. ఏముందో నాకు తెలియదు, మనం ఎందుకు జడ్జ్ చేయాలి? బట్ పొలిటికల్ గా ఆమె ఎంట్రీ ఉందా తమిళనాడులో? టాక్ ఉందా? నాకు తెలిసి నాకు అదంతే ఏం లేదు. ఎందుకంటే అందరు తిరుచు నుంచి కంటెస్ట్ చేస్తారు అని. లేదండి. తర్వాత చూస్తే లారెన్స్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అని వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా ఏదో ఓటు అదేదో పెట్టారు, నేను రావచ్చా వద్దా అని పెట్టారు ఆయన. సో ఇప్పుడు ఎవరు చేస్తారు అనేది సస్పెన్స్. అక్కడి నుంచి అక్కడ పెద్ద సస్పెన్స్. అది అదే మహి చేసినా చేయొచ్చు. సారీ సార్, నేను రాను. ఎందుకంటే ఆయనకి అందరూ అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు విన్ అయింది. అవుట్ ఆఫ్ లవ్ అందరూ ఆయన మీద హ్యూజ్ లవ్ తో ఉన్న పీపుల్. సో తనతో పాటు యాక్ట్ చేసిన ఒక యాక్టర్ మినిస్టర్ అయ్యారు, ఒక యాక్టర్ మినిస్టర్ అయ్యారు కదా తనతో పాటు కంటెస్ట్ చేసిన అతను. వాళ్ళ ఫ్రెండ్ శ్రీనాథ్ తన యాక్టర్, యాక్చువల్లీ కామెడియన్. తను మినిస్టర్ అయ్యాడు. ఎస్. ఇంకొక ఆయన సమ్ కమెడియన్, స్టాండప్ కమెడీ చేస్తారు. ఎస్, రాజ్మోహన్ అని చెప్పేసి ఆయన మినిస్టర్. మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే మినిస్టర్, ఎడ్యుకేషన్స్ కి ఆయనే అదే మినిస్టర్. ఆయనే చెప్తుంది. ఆయన ఒక చిన్న 2 bedroom ఫ్లాట్ లో అంతే. ఎస్, వెరీ నార్మల్ పర్సన్. అవును. మేము అందరం ఒకే జిమ్ లో వర్కౌట్ చేసేవాళ్ళం చెన్నైలో. ఇప్పుడు ఆయన మినిస్టర్ అనేది జిమ్ కి రాలేదు అంతే. కానీ ఇవన్నీ సినిమాలలో చూడటానికి రియల్ లైఫ్ లో బాగుంటది, కానీ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ జరిగింది. అందరు చెప్తుంటారు చాలా మంది పొలిటీషియన్స్, యూత్ రావాలి అన్నప్పుడు జస్ట్ పక్కన మెన్షన్ చేయండి సార్, మీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కొడుకులు రావాలి, లేకపోతే బాగా డబ్బున్నోడు కొడుకులు రావాలని చెప్పండి. యూత్ రావాలని ఊరికే పనికిమాలిన స్టేట్మెంట్లు అయితే ఇవ్వద్దు. ప్రతి ఓడి యూత్ రావాలని అంటాడు. ఒక్కడైనా పని డబ్బు లేని యూత్ వస్తే వాడిని ఎంకరేజ్ చేసే ఒక నాయకుడు చెప్పండి. 2 రాష్ట్రాలలో డబ్బు లేనివాడికి 10 మందికి మేము సీట్లు ఇచ్చామని చెప్పండి. ఒక్కడూ లేడు. అందుకే మా తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఏడ్చినాయి. సారీ సార్, నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, చెప్పేవాళ్ళు కూడా మాకు తెలుసు కాబట్టి ఇంకా చెప్తున్నాం. యూత్ రావాలని చెప్పొద్దు సార్. డబ్బున్న వాళ్ళ కొడుకులు రండి అని చెప్పండి, లేకపోతే రాజకీయ నాయకుల కొడుకులు రండి అని చెప్పండి. ఇది కరెక్ట్ వాడు. మీరు ఏమని అనుకున్నా ఇది కరెక్ట్ వాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.